తర్వాత ఆ రోజు మీకెవ్వరూ లేదని చెప్పారే, అప్పుడు మీ కల్లా కపటం లేని మనసు నచ్చింది. మీరు పావం చూసి భయపడినప్పుడు మీ ఇన్నసెన్స్ నచ్చింది. వీటన్నిటికన్నా ఈరోజు మా ఫ్యామిలీ కోసం ఫైట్ చేశారే, మీ సాహసం నచ్చింది. సో ఐ థింక్ ఓకే, నేనే చెప్పేస్తాను. మీరు నాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయారు. మా ఇంట్లో కూడా అందరికీ మీరు నచ్చడం వల్ల I love you. I love you. అనగనగా అమ్మా ఎందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగనగా అమ్మా ఎందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. గుద్దరంటి నడుము పిల్ల గుద్దడి బొమ్మల గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోలిగా గోలి వేసుకున్న అన్నదాలు నాన్నరా. బుద్ధిమా 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 రంగేలి బుద్ధిమా 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 బీరాని బుద్ధిమా 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 పిల్లవాడి బుద్ధిమా 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 పులుపుల్లి. నువ్వు ఎందుకు నా రాగం ఇంటికి తీసుకున్న తాళమేంటి? పాట ఉన్నదైన వరకు నువ్వు కోరుతున్న తక్కువైన తగిన 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 తగిలింది 2-4 తగిన 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 6-8. ఆ పాట వెలుగుతుంది నీకు ఈరోజు వెళ్ళి సార్. చంద్రమోహన్ ఆచరణ మధ్య రొమాన్స్. వెరీ రొమాన్స్. ఐ వాంట్ రొమాన్స్. నేను ఏమంటానంటే ఆకలి వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు చెప్పగలిగిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణలో పెట్టిన శబ్దం స్వరం, స్వరాలంకరణలో పెట్టే బాగుంటుంది అంటున్నావు. ఐఎమ్ టెల్లింగ్ దట్. తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని తీసేయకండి. దయచేసి బ్రేక్ వాలనుకునే వాళ్ళని డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాను, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రాదు. కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ ఉంటాను, మీరు రెడీగాను. ఆల్ ద బెస్ట్. అది ఇంకంటే అంత డీకి వచ్చి పోతానని భయపడ్డాను. వాళ్ళకి డిసప్పాయింట్ అయ్యావా? సరేనండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడాను, జాగ్రత్త. రియాక్షన్ చూడాలా ఉంటుంది. ఎవరు మీరు? మీ ఫ్యాన్స్ అండి. థ్యాంక్స్. ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే బ్యాక్ వచ్చి నేను పేరు పడగానే ఏళ్ళు పూలు చదువుతామని చెప్పి 5,000 పట్టుకెళ్ళారు. కనీసం తప్పటి కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపు? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలాగే హ్యాపీనే. తక్కువతో థ్యాంక్ యూ సార్. ఇంతకు ఏం పనులు వచ్చారు? చెప్తాను, మీ బర్త్డే వస్తుందా సార్? అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ కాన్సెప్ట్ యువర్ టాకింగ్? చెప్తాను సార్. రాష్ట్రం మొత్తం మీ రక్తం మంచిగా ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం మధ్య నువ్వు అక్కడికి ఉంది దొబ్బేడా. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి. దానికి వెరీ క్లాస్ పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే D22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగతూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే తగిలి. ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారురా, చెప్తాను కదా. నేను వదిలిన పాడరా. అర్థమైంది ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదాన్ని కోరుకుంటున్నారు. మరి కానీ
మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవ టీచీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా దారం గుడి? అస్మానం కొట్టండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వక ముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ పెట్టాను సార్. అది ఇంతవరకు ఎవరు చూడలేదు సార్, ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏం రాకపోతాను అంటడే, త్వరగాని గుండు ఆడ తీపిస్తానంటడే, రాకపోతే ఎక్కడిగా మూట ముళ్ళ పోయానే, ఎరువులను జిల్ల చేర చూస్తానంటే, పాట పైలమే అవ్వా, మూట పైలమే అవ్వా, పాట పైలమే అవ్వా, జప పైలమే అవ్వా, పాట పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట చెప్పే నెంబరు తగిడితా 24 తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. సార్ అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేశావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ గురించి చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అమ్మయ్య, ఈ రోజు ఇంకా నేను బోనస్ ఉంది. నిజంగా నా మాట నిలబెట్టారు తెలుసా? అది మరి నేను కొలువైన ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏ కార్యము చేయలేదు. సప్త లోకాలనే సంతడగించిన మనుషుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చేసి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవని మండలాన్ని అల్లాడించిన తుమ్మని తుమ్మలను నిర్దించిన భద్రకాళిని నేను. ఈ సర్వశక్తి మీద నాని సమరం నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ